ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న పదం ఏదైనా ఉందంటే ఏఐ మాత్రమే. స్టూడెంట్స్ మొదలుకొని సైంటిస్టుల వరకు ప్రతి ఒక్కరూ ప్రతి రంగంలో కూడా ఏదో ఒక దశలో ఎంతో కొంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సమాచారం పైన ఆధారపడుతూ ఉన్నారు. ఈ పరిస్థితులలో ఇప్పటి వరకు ఈ యొక్క ఏఐ టెక్నాలజీ డెస్క్టాప్ వెర్షన్లకు మాత్రమే పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండేది. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ మొబైల్స్లో కూడా ఈ యొక్క సౌలభ్యం దొరికింది. ఇప్పుడు ఈ వీడియోలో ఇలాంటి టాప్ 10 ఏఐ యాప్స్ గురించి, ఆండ్రాయిడ్ మొబైల్స్లో వినియోగించదగిన టాప్ 10 ఏఐ యాప్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇలాంటి టెక్నాలజీ రిలేటెడ్ వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు అందించేందుకు ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్దాం. ఈ లిస్ట్లో మొట్టమొదటి యాప్ చూసినట్లయితే చాట్‌జీపీటీ. ఇప్పుడు చాట్‌జీపీటీ అంటే తెలియని వారు ఉండరు. ప్రతి చిన్న విషయానికి కూడా గతంలో గూగుల్ సెర్చ్ వాడినట్లుగానే ఈరోజు చాట్‌జీపీటీని వాడడం చాలా సులభతరమైంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ చాట్‌జీపీటీ ఏఐని తమ మొబైల్స్ నందు ఇన్స్టాల్ చేసుకొని వాడుకొనవచ్చు. ఇక రెండవ యాప్ చూసినట్లయితే సోక్రాటిక్ ఏఐ. సోక్రాటిక్ ఏఐ అనేది ప్రత్యేకించి స్టూడెంట్స్ 10th ఇలా స్టూడెంట్స్కి మ్యాథ్స్, ఫిజిక్స్, సోషల్ తర్వాత ఇతర సబ్జెక్టుల్లో కఠినమైనటువంటి టాపిక్స్ను చక్కగా అనేక రకాల ట్యుటోరియల్స్ రూపంలో విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా అనేక రకాల ఆన్లైన్ క్లాసెస్ కూడా ఈ యొక్క యాప్లో అందుబాటులో ఉంటాయి. ఇది విద్యార్థులకు చాలా చక్కగా ఉపయోగపడే యాప్. ఇక మరొక యాప్ చూసినట్లయితే ఫైర్‌ఫ్లైస్ ఏఐ. ఇది ప్రత్యేకించి కాలేజ్ స్టూడెంట్స్ అలాంటి వారికి ఆన్లైన్ క్లాసెస్ మరియు లైవ్ మీటింగ్స్, సమ్మరీస్ ఇలాంటి టాస్క్లకు చాలా చక్కగా ఉపయోగపడే యాప్ ఫైర్‌ఫ్లైస్ ఏఐ. ఇక తరువాత అన్నిటికంటే ముఖ్యమైన యాప్ గురించి చూద్దామండి. అదే క్యాన్వా ఏఐ. క్యాన్వా గురించి తెలియని వారు దాదాపుగా ఉండకపోవచ్చు. ప్రత్యేకించి క్రియేటర్స్, యూట్యూబ్ లాంటి క్రియేటర్స్, తర్వాత సోషల్ మీడియా అధికంగా వినియోగించేవారు తమ నిరంతర టాస్కుల గురించి తప్పనిసరిగా క్యాన్వాను వాడడం చాలా కామన్ విషయం. ఈ క్యాన్వాల నందు అనేక రకాల డిజైన్స్ అందుబాటులో ఉంటాయి. రకరకాల లోగోస్, బ్యానర్స్, థంబ్నెయిల్స్ ఇలాంటివి అనేక రకాల అవకాశాలు ఇందులో అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఈ క్యాన్వా ఏఐ అనేది ప్రతి ఒక్కరూ వాడదగిన ఏఐ యాప్. ఇక మరొక యాప్ చూసినట్లయితే మైక్రోసాఫ్ట్ కోపైలట్ ఏఐ. ఈ మైక్రోసాఫ్ట్ కోపైలట్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మైక్రోసాఫ్ట్ వినియోగదారులకు పరిచయం చేసిన ఏఐ అండి. గతంలో ఇది కేవలం డెస్క్టాప్ వెర్షన్లో మాత్రమే అందుబాటులో ఉండేది. ఇప్పుడు తాజాగా ఆండ్రాయిడ్ యూజర్స్కు కూడా ఈ మైక్రోసాఫ్ట్ కోపైలట్ ఏఐ చక్కగా అందుబాటులోకి వచ్చింది. ప్రధానంగా కంటెంట్ క్రియేటర్స్ మరియు ఇమేజ్ జనరేషన్కి ఈ యొక్క కోపైలట్ ఏఐ ఎంతగానో అనుకూలమైనటువంటి ఏఐ అప్లికేషన్. ఇక మరొక ముఖ్యమైన అప్లికేషన్ గురించి తెలుసుకుందామండి. అదే స్విఫ్ట్ కీబోర్డ్. ఇది మైక్రోసాఫ్ట్ ఆధారిత కీబోర్డ్ అండి. ఈ కీబోర్డ్లో చాలా చక్కటి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. చూసినట్లయితే స్పెల్లింగ్ కరెక్షన్, గ్రామర్ కరెక్షన్, తర్వాత పదాల మధ్య స్పేసెస్ కరెక్ట్ చేసుకోవడం, ఇలా అదేవిధంగా ఆప్టిమైజ్ చేసుకోవడం, మనకు అనుకూలమైనటువంటి గిఫ్ట్స్ కానీ ఇతరత్ర ఆప్షన్స్ అన్నీ కూడా చక్కగా వాడుకునే సదుపాయం ఉంది. ఇది మైక్రోసాఫ్ట్ స్విఫ్ట్ కీబోర్డ్. ఇది ఒక ప్రధానమైన అందరికీ అనుకూలమైనటువంటి వాడదగిన ఏఐ యాప్. ఇప్పుడు ఒక అడ్వాన్స్డ్ యాప్ గురించి తెలుసుకుందామండి. అదే పనిని ఏఐ. ఇది ప్రత్యేకించి
డబ్బింగ్కు ఉపయోగపడుతుంది. డబ్బింగ్ అంటే మనము ఏదైనా ఒక లాంగ్వేజ్లో తయారు చేసినటువంటి కంటెంట్ని మరొక లాంగ్వేజ్కు అనువదించుకునేందుకు ఇది చాలా ఉపయోగపడుతుంది. గతంలో క్రియేటర్స్ ఇలాంటి పని చేయడానికి చాలా ఇబ్బంది పడేవారు. అనేక రకాల టూల్స్ వాడుతున్నప్పటికీ సరైన విధమైనటువంటి ట్రాన్స్లేషన్ జరిగేది కాదు. కానీ ఈ పనిని AI ఈ పనిని చాలా చక్కగా చేస్తుంది. మీరు ఏదైనా ఒక వీడియోను ఆయా ఇన్పుట్ లాంగ్వేజ్ ఇచ్చి మనకు కావలసినటువంటి లాంగ్వేజ్ని అవుట్పుట్గా తీసుకోవచ్చు. ఉదాహరణకు తెలుగులో మీరు ఒక వీడియో తయారు చేశారు, కానీ ఆ వీడియోకు వేరే భాషల్లో కూడా వ్యూయర్స్ ఉన్నారు. ఆ భాషలకు సంబంధించిన అవగాహన మనకు లేదు. కానీ ఈ టూల్ను వాడి మన ఒరిజినల్ లాంగ్వేజ్లో ఉన్నటువంటి తెలుగులో ఉన్నటువంటి వీడియోని వేరే భాషల్లోకి, అంటే మనము ఏ భాషనైతే అవుట్పుట్గా చూస్ చేసుకుంటామో ఆ భాషలోకి అనువదించి ఒక డబ్బింగ్ టూల్గా ఇది ఉపయోగపడుతుంది. ఇది చాలా ట్రెండింగ్ యాప్ అండి. తరువాత మరొక 2 యాప్లు కూడా అందుబాటులో ఉన్నాయి. అవి సీయింగ్ AI. ఇది ఒక విర్చువల్ అసిస్టెంట్ లాగా మన యొక్క డాక్యుమెంట్స్, PDFs ఇలాంటి వాటిని స్కాన్ చేసేందుకు చక్కగా ఉపయోగపడుతుంది. ప్రొటెక్షన్తో కూడిన సాఫ్ట్వేర్. ఇది చాలా ఉపయోగకరమైన యాప్. చివరిగా ఫేస్ స్వాప్. ఇది కూడా చాలా ట్రెండింగ్ యాప్ అండి. ఏదైనా ఒక ఇమేజ్ని వేరే ఇమేజ్తో స్వాప్ చేస్తూ మనము కోరుకున్న ఆప్షన్స్ వినియోగించుకునే యాప్. ఇదండి ఈరోజు టాప్ 10 AI యాప్స్ గురించిన వీడియో. ఇలాంటి చక్కటి టెక్నాలజీ వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందించుటకు ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి మరియు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.